అండి అందరికీ నమస్తే. మన 14 డేస్ ఛాలెంజ్లో ఇది డే 4 అండి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి స్కిప్ చేయొద్దు. వీడియో ఎండింగ్ వరకు చూస్తే కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఏవేవి ఎలా యూజ్ అవుతాయో నేను మంచిగా చెప్తున్నాను. ఇక్కడైతే నేను యాజ్ యూజువల్ వామప్ అయితే చేస్తున్నాను. వామప్లో వచ్చేసేసి 1 2 3 4 హ్యాండ్ రొటేషన్స్, షోల్డర్ రొటేషన్స్, నెక్ రొటేషన్స్, స్టమక్ రొటేషన్స్, నీ రొటేషన్స్, యాంకిల్ రొటేషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు యోగా కమ్ కార్డియో లాగా చేశానండి. కొన్ని అంటే థైస్ తగ్గడానికి కొన్ని ఎక్సర్సైజెస్, ఇంకా స్టమక్ తగ్గడానికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్, అంటే లోవర్ అబ్డామెన్ మీద బాగా ప్రెషర్ పడేలాగా ఉంటాయండి ఈ ఎక్సర్సైజెస్. మెయిన్ థైస్ పార్ట్ మీదే ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించే యోగాసనాలు కానీ ఇవి కానీ కూడా. సో అవేంటియో చూసేద్దాము. యాక్చువల్గా నేను ఈరోజు ఫాస్ట్ ఉన్నాను. అప్పటికి 2 సెట్స్ అయితే చేశాను. సండే నిన్న వేరే వాళ్ళ ఇంటికి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళామండి. అక్కడ నేను చాలా హెవీగా తినాల్సి వచ్చింది. నిజంగా అయితే నేను ఫస్ట్ టైం ఫీల్ అయ్యానండి. ఏంటి అంటే ఫీల్ అవ్వడం అంటే ఒక బాడీ ఒక పద్ధతికి అలవాటు పడితే చాలా హెవీగా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు అది నిన్నే తెలిసింది. నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి చాలా తక్కువ తినటం అలవాటు చేసుకున్నాను. నిన్నైతే నాకు చాలా హెవీగా అనిపించింది. అందుకే నేను ఈరోజు 36 అవర్స్ ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఆల్మోస్ట్ 24 అవర్స్ అవ్వబోతుంది. మిగతా 12 అవర్స్ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవి వచ్చేసి అయితే డీప్ స్క్వాట్స్ అండి. డీప్ స్క్వాట్స్ చాలా మన మజిల్ స్ట్రెంగ్త్ అవడానికి, అవి చాలా స్ట్రాంగ్ అవడానికి బాగా యూజ్ అవుతుందండి. డీప్ స్క్వాట్ ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. ఫస్ట్లో అయితే ఒక 10 నుంచి స్టార్ట్ చేయండి. చేయలేని వాళ్ళు చైర్ సపోర్ట్ తీసుకోండి. ఎప్పుడైనా కూడా వెనక మనం చైర్లో కూర్చుంటున్నట్టుగా ఫీల్ అయ్యి చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్ స్క్వాట్స్ అండి. ఇంకా నేను నారో స్క్వాట్స్ కూడా చేద్దాం అనుకున్నాను. మనం కంపల్సరీగా 1000 స్క్వాట్స్ ఛాలెంజ్ అయితే తీసుకోవాల్సిందే. నేను ఇంకొక 10 డేస్ ఆగి ఆ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము. ఇవైతే మనకి యాజ్ యూజువల్ తెలిసినవే అండి. స్క్వాట్స్ అయిపోగానే నీ రొటేషన్స్, హై నీస్, నెక్స్ట్ వచ్చేసి ఇవైతే సైడ్ బెండ్స్ ప్లస్ అబ్డామిన్ బెండ్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడైతే యోగాసనాలు అండి. ఇది వచ్చేసి సిజర్స్ అండి. రెండు కాళ్ళని మనం సిజర్స్ షేప్ ఎలా ఉంటుందో అలా కట్ చేసినట్లుగా పైకి కిందకి తీసుకెళ్తాం. మీరు ఎన్ని చేయగలిగితే అన్నీ చేయాలి. నేనైతే ఒక్క 2 రౌండ్స్ మాత్రమే చేశాను ప్రస్తుతానికి, ఎందుకంటే థైస్ బాగా పెయిన్ వస్తాయండి. ఇవైతే వైడ్ లెగ్స్ అండి. వైడ్ టు నారో, నారో టు వైడ్ అన్నమాట. అలాగ లెగ్స్ మనం అక్కడ ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి థైస్లో ఉండేది. ఇది వచ్చి మక్సాసన్ అండి. ఇక్కడ వచ్చేసి కూడా ఇందులో 3 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వేరియేషన్లో కాళ్ళు 2 దగ్గరికి పెట్టేసి మనం కాళ్ళని రైట్ సైడ్ తిప్పినప్పుడు మన ఫేస్ లెఫ్ట్ సైడ్ చూడాలి. లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు రైట్ సైడ్ చూడాలన్నమాట ఫేస్. చాలా మంచి యోగాసన. ఇందులో 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ వచ్చేసి కాళ్ళు 2 దూరంగా పెట్టాలి, నీస్ 2 దూరంగా పెట్టాలి. అది ఒక వేరియేషను. సేమ్ అండి. ఫేస్ మాత్రం రైట్ లెగ్ చూపించినప్పుడు లెఫ్ట్ లెగ్ అలా లెఫ్ట్ ఫేస్ చూపించాలి. ఇది వచ్చేసి థర్డ్ వేరియేషను. చేతులు 2 వైడ్గా పెట్టేసుకొని రైట్ లెగ్తో లెఫ్ట్ హ్యాండ్ని టచ్ చేయాలి, లెఫ్ట్ లెగ్తో రైట్ హ్యాండ్ని టచ్ చేయాలి. ఇది కూడా 3 సెట్స్ చేసుకోండి. ఆ మినిమం 3 ఉండేలా చూసుకోండి. ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోవాలన్నమాట. నేనైతే 5 సెట్స్ చేశాను ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇది చేసినప్పుడే మన కాళ్ళకు కొంచెం బాగా ప్రెషర్ పడుతుంది, కానీ చాలా ఈజీగా ఉంటుందండి. ఎఫెక్ట్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ నాకు బాగా ఇష్టమైన ఎక్సర్సైజ్. 3 వేరియేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇదే ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ అయితే మోస్ట్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అని చెప్పాలి. మన కాళ్ళు కానీ లోవర్ అబ్డామెన్ కానీ చాలా పెయిన్ ఉంటుంది. నేనైతే వీటిని లెగ్ గ్రౌండింగ్స్ అంటాము. ఇదైతే సింగిల్ లెగ్ రొటేషన్ అండి. ఈ సింగిల్ లెగ్ రొటేషన్లో 3 రౌండ్స్ చేశాను. జస్ట్ 3 రెపిటేషన్స్ అంతే. లెఫ్ట్ లెగ్లో కూడా 3 రెపిటేషన్స్. నెక్స్ట్ అన్నిటికంటే టఫ్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే రొటేషన్స్లోనే రివర్స్ రొటేషన్ చేయాలి, నార్మల్ రొటేషన్ చేయాలి. ఇంకా డబల్ లెగ్తో వచ్చేటప్పుడు కూడా సేమ్ అండి. 3 సెట్స్ రైట్ సైడ్, 3 సెట్స్ లెఫ్ట్ సైడ్ 2 చేసేలా ప్లాన్ చేసుకోండి. నేనైతే 2 టైమ్సే చేయగలిగాను, థర్డ్ టైం నా వల్ల కాలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి భుజంగాసన అండి. భుజంగాసనలో కూడా 3 వేరియేషన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ వేరియేషన్. మన లోవర్ అబ్డామెన్ మీద కానీ మన హ్యాండ్స్ మీద కానీ ప్రెషర్ బాగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ వేరియేషన్ అండి. కోబ్రా పోజ్ కూడా చాలా యూజ్ అవుతుంది లేడీస్కి, మంచిగా యూజ్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఈ థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇదండి, చేతులు పైకి లిఫ్ట్ చేయడం. సేమ్ ఇదంతా కూడా లోవర్ అబ్డామిన్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. ఇది వచ్చేసి ధనురాసన అండి. నేనైతే అస్సలు వేయలేకపోయాను. ఒకప్పుడు అయితే ఎందుకు వేయలేము, చాలా ఈజీగా వేస్తాం కదా, ఎందుకు చాలా మందికి రాదు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది నాలో. బట్ ఇప్పుడు నేను వేయలేనప్పుడు మాత్రం నాకు చాలా బాధగా ఉంది. ఆ టైంలో నేను చాలా బాగా చేసేదాన్ని ఫస్ట్లో యోగా చేసిన టైంలో. ఇది వచ్చేసి క్యాట్ అండ్ కౌ పోజ్ అండి. దీనివల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. మనకేంటంటే ఇవన్నీ చేయడం వల్ల మనకి ఒక మైండ్ అంతా ఒక పొజిషన్కి వెళ్ళిపోతుందండి. చాలా కామ్గా వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మైండ్ కానీ, మనసు కానీ, హార్ట్ మీద అన్నీ కూడా బాగా అనిపిస్తుంది. ఇక ఇది యాజ్ యూజువల్ నేను చెప్పినదే, షోల్డర్కి కానీ, థైస్కి కానీ, స్టమక్కి కానీ అన్నిటికీ యూజ్ ఉంటుంది. ఇది వచ్చేసి డాంకీ కిక్స్ అండి. డాంకీ కిక్స్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒక 5, రైట్ సైడ్ ఒక 5 చేశాను నేను. ఇది ఒక వేరియేషను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్కి కిక్ ఇచ్చేలాగా అనమాట డాంకీ కిక్స్లోనే. ఇది బ్యాక్ కిక్. దీనివల్ల కూడా కాళ్ళు బాగా రెడ్యూస్ అవుతాయండి. అంటే థైస్లో ఉన్న ఫ్యాట్ బాగా రెడ్యూస్ అవుతుంది. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది చేయడానికి కూడా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డాగ్ కిక్స్ కూడా చూపించాను. లేదు ఇది వచ్చేసి వేరే ఆసన అండి, నాకు పేరు కరెక్ట్గా గుర్తు రావడం లేదు. ఇది వచ్చేసి మన రైట్ లెగ్ ముందుకు పెట్టినప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్ వెళ్ళాలండి. స్ట్రైట్గా నించోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి అనమాట. లెఫ్ట్ లెగ్ చేసినప్పుడు రైట్ లెగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డాగ్ కిక్స్ అండి. సేమ్ ఇప్పుడు డాంకీ కిక్స్ ఎలా చేసామో ఇది కూడా అంతే. స్ట్రైట్ లెగ్ ఒక 5 times ప్లస్ సైడ్కి కిక్ ఇచ్చినట్లు అనమాట. లెగ్స్ వచ్చి ఇవి రెగ్యులర్గా చేస్తే నిజంగా చాలా యూజ్ ఉంటుంది. బట్ ఫ్యాట్ మాత్రం మంచిగా కరిగిపోతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మంచులాగా కూడా కరిగిపోతుంది. నేను ఇప్పుడు ఆసనాలు ఇవేంటంటే స్ట్రెచ్చింగ్స్ అండి. ఇది పీజియన్ పోజు బాలాసన్ వేశాను. నెక్స్ట్ వచ్చి పీజియన్ పోజ్ వల్ల చాలా యూజ్ ఉంటుందండి. ఇంకా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను పీజియన్ పోజ్ ఎలా వేయాలో. ఇది వచ్చేసి బాలాసన అండి. ఇందులో కూడా బాలాసన అంటే పిల్లలు అందరూ ఎంత మంచిగా రెస్ట్ తీసుకుంటారండి ఒక్కొక్కసారి, అదనమాట. ఇక శవాసన వేసేటప్పుడు మాత్రం అసలు నాకు ఫేవరెట్ అనమాట ఇది. మనకి ఒక్క 2-3 నిమిషాలైనా సరే ఈ లోకంతో అస్సలు సంబంధం లేనట్లుగా ఆలోచిస్తూ మీ మీద ఎటువంటి ప్రెషర్ లేదు, మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఎటువంటి బాధ్యతలు లేవని చెప్పి ఫీల్ అయి చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్